మండలం కాట్నపల్లి రైస్ మిల్లో జరిగిన ఒక ఘోరమైన అరాచకం ఏంటంటే కామాంధుడు కళ్ళల్లో కామాంధుడుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నిన్న రాత్రి కరెంటు లేని సమయంలో ఉబ్బరబోస్తుందని చిన్నారి బయట పండుకుంటే చిన్నారి పేరు శ్రావస్త్రను ఇద్దరు దుండగులు అంటే అంత కామంతో ఉన్న వ్యక్తులు ఇద్దరిని తీసుకుపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి అమోషణంగా చంపాడు. అంటే అభయం శుభ్యం తెలియని 6 సంవత్సరాల పసిపాపను చంపడం ఇది ఘోరం. ఆ దోషులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళకి ఏ న్యాయాలు పనికిరావు, ఏ చట్టాలు పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి తిండి పెట్టి మేబీ చేసి జైలు పంపిస్తే ఆ జైల్లో ఉండి సుఖంగా బయటకు వస్తాడు. ఇక్కడ తిరిగి చనిపోయిన పిల్లని మాత్రం మనం తీసుకురాలేము. అందుకే చట్టాలు మార్చాలి, చట్టాలను సవరించాలి. చట్టాలను సవరించి అలాంటి సంఘటనలు ఇంకోసారి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే తక్షణమే ఇద్దరు దుండగులు అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కామాంధులు ఉన్నారో వాళ్ళు తక్షణం ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము మా గాంధీనగర్ మహిళల పక్షాన గాంధీనగర్ ముక్త కంఠంతో ఈ రోజు సుల్తానాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ముక్త కంఠంగా ఖండిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇట్లాంటి నీచ చర్యలకు పాటుపడే ఎవరినైనా, వీళ్ళే కాదు ఎవరినైనా కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సహస్ర కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి. న్యాయం జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. వారి కుటుంబానికి మా గాంధీనగర్ మహిళల తరపున, మా గాంధీనగర్ ప్రజల తరపున నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ అమ్మాయికి మరో జన్మ అంటూ ఉంటే మరోసారి కూడా ఆ అమ్మాయి అలాగే జన్మించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోయింది కదా, అయితే ఇలాంటి ఏంటంటే చట్టాలు అనేవి కాకుండా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చని మేము కోరుకుంటున్నాం. సహస్ర కుటుంబానికి మా గాంధీనగర్ తరఫున సానుభూతి తెలియజేసుకుంటున్నాం. చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం. అన్యాయకి గాంధీనగర్ మహిళలందరూ ముక్తఖండంతో అతన్ని ఎన్కౌంటర్ చేయాలని, శిక్షించాలని చాలా గాఢంగా కోరుకుంటున్నాం. దోషులను ఎన్కౌంటర్ చేయాలి. దోషులను we want దోషులను మేడం సహస్రకు దోషులను క్లాస్ ఉండాలి పడుతుంది కదా.